అందరికీ నమస్తే. నేను మీ హరిబాబు సార్ని. సైకాలజీ ఆన్లైన్ ఉచిత వీడియోలకు స్వాగతం. మిత్రులారా, ఇటువంటి అప్లైడ్ బిట్ వచ్చినప్పుడు మీరు సాధిస్తేనే ఉపయోగం ఉంటుంది. ఎందుకంటే మన టెట్లో కూడా చాలా మంది దెబ్బతిన్నారు అప్లికేషన్ పార్ట్ చేయలేక. ఒక ఉపాధ్యాయుడు మోహిత్ అనే 6వ తరగతి విద్యార్థిని పిలిచి, నీకు తెలుగు నెలలు 60 ఉన్నాయి కదా, వాటిని చెప్పు అన్నప్పుడు మోహిత్ అనేటటువంటి బాలుడు ఆ నెలను వరుస క్రమంలో చెప్పడం ప్రారంభించాడు. దీనిని ఈ రకమైన పునఃస్మరణగా పేర్కొంటారు అన్నాం. ఈ పునఃస్మరణ రీకాల్ 2 రకాలు. ఒకటి శ్రేణి పునఃస్మరణ, రెండోది స్వేచ్ఛాయుత పునఃస్మరణ. క్రమయుత పునఃస్మరణ 1 మరియు 3 అనేది తీసేయండి, తర్వాత దీని గురించి మనం మాట్లాడదాం. శ్రేణి పునఃస్మరణ అంటే ఏంటంటే, గతంలో మనం నేర్చుకున్నటువంటి విషయాలను భవిష్యత్తులో ఎప్పుడైనా సరే, ఎప్పుడు అడిగినా సరే, ఎప్పుడు చెప్పాలనుకున్నా సరే, ఎప్పుడైతే ఎలా నేర్చుకున్నామో అలానే వరుస క్రమంలో గుర్తుకొస్తాయి. దీనిని మనం శ్రేణి పునఃస్మరణ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ తెలుగు నెలలు చెప్పు అన్నప్పుడు ప్రభవ, విభవ అనేటటువంటి తీసుకోండి, జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్ అనేది తీసుకోండి, సండే, మండే, ట్యూస్డే, వెన్స్డే తీసుకోండి. ఇవన్నీ కూడా మనం ఎన్నిసార్లు నేర్చుకున్నాం, ఎన్నిసార్లు అడిగినా మనం ఈ ఆర్డర్లోనే చెప్తాం తప్ప వేరే ఆర్డర్లో మనకు గుర్తురావు, మనం కూడా చెప్పం. దీనినే మనం ఏమంటామంటే శ్రేణి పునఃస్మరణ అంటాం. ఇది ఆన్సర్, దీనికి కూడా ఇదే ఆన్సర్ అవుతుంది. మరి స్వేచ్ఛాయుత పునఃస్మరణ అంటే మనం చాలా విషయాలు జీవితంలో నేర్చుకున్నాం. మీకు ఇష్టమైనటువంటి పళ్ళు పేరు కొన్ని చెప్పండి అన్నప్పుడు కొన్ని రకాల ఇష్టమైన పండ్లు పేర్లు చెప్తారు. అందరూ ఒకే రకంగా చెప్పరు. మీరు చెప్పే పండ్లు వరుస క్రమము, వాళ్ళు చెప్పే పండ్లు వరుస క్రమం వేరుగా ఉంటుంది. కొంతమంది యాపిల్ అంటాడు, కొంతమంది బనానా అంటాడు, కొంతమంది వేరే చెప్తారు. మీకు ఇష్టమైనటువంటి పువ్వుల పేర్లు, పుష్పాల పేర్లు చెప్పండి అన్నాడు అనుకోండి. అతను మీకు ఎన్ని పువ్వుల పేర్లు తెలుసో మీ స్నేహితుడు కూడా అన్నీ తెలుసుంటే ఇంకా ఎక్కువ కూడా తెలుసుండొచ్చు. అయితే ఏది చెప్పు అంటే మీరు చెప్పే వరుస క్రమం అతను చెప్పడు, అతను చెప్పే వరుస క్రమం ఇంకొకరు చెప్పడు. అంటే అక్కడ స్వేచ్ఛాయుత పునఃస్మరణం ఏదంటే అది మనం చెప్తాం. గమనించండి. అట్లా మనకు గుర్తుండేటటువంటి అంశాలు ఎప్పుడు అడిగినా కూడా ఒక వరుస క్రమంలో చెప్తే శ్రేణి, లేకంటే స్వేచ్ఛాయుత. ఇక్కడ తెలుగు నెలలు వరుసగా చెప్తున్నాడు కాబట్టి దీన్ని మనం శ్రేణి పునఃస్మరణ అంటాం. చూడండి, ఇటువంటి టోటల్ వీడియోస్, ఎస్జిటి స్కూల్ అసిస్టెంట్కి సంబంధించినటువంటి టోటల్ సైకాలజీ వీడియోస్ అన్ని మీరు ఉచితంగా పొందాలనుకుంటే తిరుపతి శ్రీప్రకాశ్ స్టడీస్ యాప్ ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకొని అందులో బాహుబలి మెంటర్షిప్ బ్యాచ్లో అన్ని ఉచితంగా పొందొచ్చు. 100% సిలబస్ కవర్ అయ్యేటట్టుగా చాలా వీడియోస్ కూడా అప్లోడ్ చేస్తాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయడంతో పాటు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. గుడ్ లక్.